హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నా గొంతు అయితే అస్సలు బాగలేదనమాట. ఫుల్గా ఫీవరు, కాఫ్, కోల్డ్ అన్నీ ఉన్నాయన్నమాట. అందుకే కొంచెం వాయిస్ అయితే చేంజ్ అవుతూ ఉంది. వాయిస్ అయితే అస్సలు బాగలేదు, ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్. ఇదైతే ఊరు వెళ్ళున్నాను కదా, ఆ వీడియోనే అనమాట. కొద్దిగా ఈవినింగ్ అయితే సండే అనమాట. సండే ఈవినింగ్ అయితే దగ్గరలో ఉన్న ఊరి పక్కనే ఉన్న పార్క్ అయితే వెళ్ళిపోయాము. అక్కడైతే బాగా ఆడుకోవచ్చు, కొంచెంసేపుగా బాగా కబుర్లు చెప్పుకోవచ్చు అనేసి అయితే పార్క్ అయితే నేను మా అమ్మ నా అల్లుళ్ళు ఇద్దరిని అయితే వేసుకునేసి వెళ్ళిపోయాను అనమాట ఈవినింగ్. సరే అక్కడ మొత్తం అయితే షూట్ చేసుకున్నాను. మా ఊరి పార్క్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. అంత చాలా చెట్లు అనమాట. సీతాఫలం చెట్టు, జామకాయ చెట్లు, రకరకాల చెట్లు అయితే చాలా వేస్తున్నారు. గోరింటాకు చెట్లు అన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే ఏనుగులు అది బొమ్మ అయితే ఉందన్నమాట. అదే మా అల్లుడు ఎక్కి ఆడుకుంటున్నాడు. ఇక్కడ మా అమ్మ అనమాట ఇక్కడ నిలబడుకొని చూస్తూ ఉంది, నేను వీడియో తీసుకుంటా ఉంటే. సరే వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని నేనైతే మొత్తం కవర్ చేద్దాం అనేసి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. మొత్తం చూపిస్తాను చూడండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. మీ లైక్ వల్ల మా ఛానల్ అయితే కొంచెం ఎక్కువగా గ్రోత్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ వాళ్ళకి ఎవరికైనా కూడా లాస్ట్ వరకు అయితే చూడండి, బాగుంటుంది వీడియో. మీరు చూస్తారనుకుంటున్నాను, చూస్తారులేండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడైతే ఇదంతా కూడా పెద్ద పెద్ద చెట్లు అనమాట. వేప చెట్టు, రేక్కాయ చెట్టు అన్నీ ఉన్నాయి రకరకాలుగా. ఇంకా దాన్ని జూమ్ చేసి చూపిస్తే బ్లర్ వచ్చేస్తుంది వీడియో, అందుకే జూమ్ చేయట్లేదు అనమాట. ఊరికే అలా చూపించేస్తున్నాను. ఇవి చిన్న చిన్నవి, అవి చెర్రికాయలో ఏమో అంటారు ఫ్రెండ్స్, బాగుంటాయి అవి. లోపల మనకు ఇవి గసగసాలు ఉంటాయి కదా. కొంతమంది ముందు ఒకసారి అయితే ఒక వీడియోలో అయితే చూశాను, ఒక ఆమె యూట్యూబర్ అయితే వాటిని తెంపి అవి గసగసాల కాయలు అనేసి అయితే చెప్పారనమాట. అవి తినడానికి కొద్దిగా పుల్ల పుల్లగా ఉంటాయన్నమాట. బాగానే ఉంటాయి కానీ అవైతే గసగసాలు కాదు ఫ్రెండ్స్. గసగసాలు అనేసి అయితే ఆమె అయితే చెప్పింది, తెలుసో తెలీదో మళ్ళీ. గసగసాల చెట్లు వేరే, అవి కాయ లెక్కన వస్తుంది. మనకు పత్తికాయ ఉంటుంది కదా, అట్లయితే ఉంటుంది అనమాట. దాంట్లో గసగసాలు అయితే పండిస్తారు. ఇదైతే ఇక్కడ అదే చెప్పాను కదా, చెర్రీ అనేసి, నాటు చెర్రీ ఏమో అంటారు. కరెక్ట్గా నాకు కూడా తెలియదు పేరు, అయితే చెర్రీ అని అనుకుంటాను నేనైతే. సరే అని అవైతే కోసుకుంటున్నాను. ఇదైతే ఎందుకు షేక్ అవుతుందంటే వీడియో నా చిన్నల్లుడి చేతిలో పెట్టేశాను అనమాట ఫోను. దానివల్ల వాడైతే దాన్ని షేక్ బేబీ అనేసి ఆడిస్తున్నాడు అనమాట ఫోన్ అయితే. ఇక్కడైతే ప్లే గ్రౌండ్ చాలా పెద్దది ఫ్రెండ్స్. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు చూడండి. చాలా ఆటలు అయితే ఆడుకుంటున్నారు అందరూ, మగపిల్లలే. మార్నింగ్ నుంచి అనమాట రష్ అయితే చాలా ఎక్కువగా ఉండింది. సరే అని మొత్తం తిరిగేసి అయితే ఇక్కడ వచ్చి కొద్దిగా స్నాక్స్ తినేసి వాటర్ తాగేసి మా అమ్మతో అయితే నేను కూర్చొని ముచ్చట్లు అయితే చెప్పుకుంటున్నాం అనమాట. వాళ్ళు లేరు ఇక్కడ, వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు పిల్లలు కదా. సరే అని మేమైతే చాలా కబుర్లు చెప్పుకున్నాము, మా అమ్మ గురించి అన్నీ మాట్లాడుతూ ఉన్నాం అనమాట. మేమిద్దరం కూర్చున్నామంటే టైమే తెలియదు అనమాట. చాలాసేపు అది ఇది అనేసి ఎక్కువ ఇంకా కబుర్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత వెళ్ళాను ఊరికైతే, దానివల్ల అయితే కబుర్లు అయితే చాలా చెప్పుకున్నాము. ఇంకా అన్న వదిన వాళ్ళైతే రాలేదు పార్క్కి, నేను పిల్లలు అమ్మ అయితే వచ్చేసాము. సరే ఈవినింగ్ 6 వరకే ఉన్నాము, మధ్యాహ్నం వెళ్ళిపోయాము అనమాట. సరే మధ్యాహ్నం నుంచి ఇంకా అందరు రష్ ఉంటే గమ్మున ఒక చోట కూర్చునేసి మాట్లాడుకుంటా మళ్ళీ అయితే వీడియో తీసుకున్నాను. జనాలు ఉన్నారు, మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో వీడియో తీసుకుంటే, వాళ్ళు ఏదన్నా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు కదా, దానికనేసి అయితే వీడియో అయితే అప్పుడైతే తీయలేదు. సరే కొంతమంది ఖాళీ అయిపోయినాక కొద్దిగా ఖాళీ అయిన తర్వాత తీసుకున్నాను అనమాట వీడియో అయితే. ఇంకా ఈవినింగ్ 6 అట్లా
మా అన్న అయితే వచ్చాడనమాట ఇంటికి తోడుకొని పోయేదానికి. సరే అని ఇంకా సండే వచ్చింది కదా, సండే అనేసి ఇంకా మార్కెట్కి కూడా, సంత అంటారు, మార్కెట్ కూడా కాదు సంతకైతే పోయామన్నమాట. ఆటోలో ఎక్కేసి సంత చూసుకునేసి మళ్ళీ అక్కడ స్నాక్స్ అవి ఇవి తినేసి, పానీయం అనమాట అది తెలిసి ఉంటుంది నంద్యాల పక్క వాళ్ళకి. పానీయంలో సండే సండే సంత అయితే పెడతారు. తెలియని వాళ్ళకే చెప్తున్నాను అనమాట. ఇప్పుడు చిన్న చిన్న గ్రామాలలో పెట్టుకుంటారు కదా, ఒక వారం అయితే పెట్టుకుంటారు. మా ఊర్లో అయితే బుధవారం అట్లా పెడతా ఉన్నారు ఇంతకుముందు, ఇప్పుడైతే పెట్టట్లేదు. సరే అని ఎవరికేం కావాలన్నా కూడా నంద్యాలకు కొద్దిగా దూరం అవుతుంది, పానీయం అయితే దగ్గర అనమాట. అందువల్ల చాలామంది అక్కడికే వెళ్తారు. సరే వచ్చినాడు కదా, ఇంకా సంత చూసుకునేసి ఏమన్నా కావాల్సినవి తీసుకునేసి వచ్చేసి వెళ్ళిపోతున్నాం అనమాట. చూడండి మా చిన్నల్లుడు ఏమో మాట్లాడుతున్నాను అనేసి అయితే చూస్తున్నాడు. ఇంక సరే అక్కడ పాటలు అవి ఉన్నాయన్నమాట, వద్దనేసి నేనైతే మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. గొంతు అస్సలకు బాగాలేదు ఫ్రెండ్స్. ఇదైతే మా ఊరి వాగు అనమాట, పెద్దగా ఉన్నింది వాగు అయితే. దాంట్లో చేపలు పట్టుకుంటాను, అన్నీ చేస్తాను. ఇప్పుడైతే మొత్తం తవ్వేసినారు. ఇప్పుడైతే చిన్న వాగు అయిపోయింది. దాంట్లో అయితే ఈత కొడతాను, అన్నీ చేస్తాను. నాకు ఈత రాదు, మా ఫ్రెండ్స్ అయితే ఈత కొడతారు బాగా, నాకైతే ఈత రాదు. ఇక్కడైతే కోళ్ళ ఫారం పెట్టుకున్నారు వాళ్ళు, వేరే వాళ్ళు. ఇంకా ముందర అయితే శివాలయం వస్తుందన్నమాట, పెద్దది శివాలయము, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి, బాయ్ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.